హాయ్ ఫ్రెండ్స్, మేము నిన్న ఏకాదశి కదా, సో మా నియరెస్ట్ టెంపుల్కి వెళ్ళాము. వెంకటేశ్వర స్వామి టెంపుల్ చాలా రష్గా ఉంది. సో ఇక్కడ నియర్గా రామాలయం ఉంది. అయితే రాముడు కూడా వెంకటేశ్వర స్వామి అవతారమే కదా అని రాముడి గుడికి వచ్చినాము. ఇక్కడ చెప్పులు ఇప్పేసి లోపలికి వెళ్ళాము. ఆల్రెడీ మేము లేట్ అయిపోయింది. యాక్చువల్గా మార్నింగ్ వెళ్ళాల్సింది. సో మా ఆయన నేను ఇద్దరం ఆఫీస్కి వెళ్ళడం వల్ల కొంచెం లేట్ అయిపోయి ఈవినింగ్ 8కి అలా స్టార్ట్ అయ్యాము. సో టెంపుల్లో ఎవరు లేరు, మ్యాక్స్ అందరు ఖాళీ అయిపోయారు. ఎందుకంటే అందరు మార్నింగే విజిట్ అవుతారు కదా. సో ఇక్కడ పెద్ద హనుమాన్ స్టాచ్యూ ఉంది, చాలా బాగుంది టెంపుల్. ఇక్కడ నుండి ముందుకు వచ్చాము. ఇక్కడ అందరూ దీపాలు పెట్టారు. యాక్చువల్గా నేను ప్లాన్ చేసుకోకుండా వచ్చిన, లేదంటే నేను దీపాలు తెచ్చేదాన్ని. ఇది రామాలయము. సో అక్కడ వెంకటేశ్వర స్వామి ఈ ఏకాదశి స్పెషాలిటీ ఏందో ఆ పంతులు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాడు, వాళ్ళందరూ వింటున్నారు. సో మాకు తెలియకుండా మేము ఇటు వచ్చాము. కానీ వాళ్ళు ఏం చెప్పారు, ఉత్తర ద్వారం అటు నుండి అరేంజ్ చేశారు, అటు నుండి వెళ్ళమన్నారు. సో మేము మళ్ళీ బయటకు వచ్చేసి ఉత్తర ద్వారం నుండి ఎంటర్ అవుతున్నాము. ఇక్కడ చాలా బాగా డెకరేట్ చేశారు. ఇది టెంపుల్ వెనకాల సైడ్ నుండి వే పెట్టారు. సో ఉత్తరం అటు సైడ్ ఏమో మేబీ. ఇక్కడ అందరూ ఫొటోస్ దిగుతున్నారు. డెకరేషన్ కూడా చాలా బాగుంది. సో సరదాగా నేను మా ఆయన అలా అలా నడుచుకుంటూ వెళ్తున్నాము. కొంచెం ముందుకు వెళ్ళాక లెఫ్ట్ సైడ్లో ఎంట్రన్స్ ఉంది. ఎంట్రన్స్ వచ్చేసరికి ఎంటర్ అయిపోయాము. ఇక్కడ వెంకటాద్రి అని రాసింది. సో ఆయన మమ్మల్ని ఇన్స్ట్రక్ట్ చేస్తున్నాడు, ఇటు సైడ్ వెళ్ళండి అని. వెళ్ళాను. అండ్ మ్యాక్స్ వీడియో తీస్తూ వెళ్తే పంతులు తిడతాడని ఎక్స్పెక్ట్ చేస్తూనే ఉన్నాను. మా ఆయన వద్దన్నాడు, అయినా కూడా రిస్క్ తీసుకుని మరి నేను చేశాను. వెంకటేశ్వర కళ్యాణం చేశారు ఈరోజు. వైకుంఠము రాశారు చూడండి.